వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బాలిదన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. బుర్రిపాలెం రోడ్లోని బీజేపీ పట్టణ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించారు. దేశ విభజన, బెంగాల్ విభజన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారని తెలిపారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని అంటూ ఏక్ భారత్ అనే నినాదంతో అందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి. దీన్ని మనం బలిదాన దివస్గా ఈ రోజున మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. దేనికంటే దీన్ని బలిదాన దివస్ అనటానికి ముఖ్య కారణం, ఆ రోజు ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ గారు తన అనేక కారణాల వల్ల కాంగ్రెస్కు ఇది ఏదైతే కాశ్మీర్కు ఒక స్వయం ప్రతిపత్తిలాగా, ఒక వేరే రాజ్యంలాగా దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జెండాలు ఉండేలాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ యొక్క ఈ పరిపాలన ఈ దేశానికి హితం కాదు, ఇది దేశభక్తులకి సంబంధం లేదు ఈ పార్టీతో అని చెప్పి ఆయన కాంగ్రెస్లో నుంచి బయటికి వచ్చి, ఆయన ఆ ప్రభుత్వంలో నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా బయటకు వచ్చి భారతీయ జనసంఘ్ పేరుతో ఒక దేశభక్తులతో నిర్మితమైన ఒక పార్టీని పెట్టి దానిలో భాగంగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ రోజు కాశ్మీర్కి వెళ్ళి, ఏదైతే మనకి కాశ్మీర్లో వేరే జెండా ఉండేది, భారతదేశం యొక్క రాజ్యాంగం అక్కడ చెల్లేది కాదు, 371 ఆర్టికల్ ప్రకారం అక్కడ మన దేశానికి సంబంధం లేకుండా కాశ్మీర్ ఉండేది. దాన్ని వ్యతిరేకిస్తూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ ఏక్ దేశ్ మే దో జెండా నహీ రహేంగే, దో ప్రధాన్ నహీ రహేంగే అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొని కాశ్మీర్ వెళ్తే అక్కడ ఆయన్ని అరెస్ట్ చేసి ఒక అనుమానాస్పద స్థితిలో హత్య చేశారు. అది ఈరోజు దానికి కావాలంటే ఈరోజు దీన్ని బలిదాన దివస్గా మనందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ, జిల్లాధికార ప్రతినిధి తమిరిస అనంతాచార్యులు, నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, మండల అధ్యక్షుడు నందకిషోర్, పట్టణ ప్రధాన కార్యదర్శి ధర సాయి గుప్తా, సీనియర్ నాయకులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, బొమ్మదేవర కనకదుర్గ, అన్నవరపు వేణు, సికా రవీంద్ర, టి వెంకటేశ్వరరావు, దుద్దుకూరు హనుమంతరావు, ఓబీసీ మోర్చా నాయకులు సాయికృష్ణ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ గారికి ఆదర్శప్రాయులు, ప్రతి భారతీయ జనతా పార్టీ హృదయాల్లో పదిలంగా నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి. దేశం యొక్క పరిస్థితి అత్యున్నతంగా ఉండాలని, ధర్మపాలన జరగాలని అనునిత్యం తన యొక్క ప్రాణాన్నైనా సైతం త్యాగం చేయగలిగిన మహోన్నతమైన వ్యక్తి మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఈ రోజున మరి మనకు దూరం అవ్వటం బలిదాన దివాస్ జరుపుకుంటున్నాం. ఆనాటి మొదటి కేంద్ర ప్రభుత్వంలోనే మంత్రిగా చేసిన నాటి నెహ్రూ గారి యొక్క విధానాలకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేసేసి ప్రజల కోసం, ఈ దేశం యొక్క ధర్మం కోసం అనునిత్యం కూడా పోరాటం చేసిన మహాయోధుడి యొక్క వర్ధంతి ఈరోజు. వారికి భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ శాఖ ద్వారా వారికి నివాళులు అర్పిస్తున్నాం. బాపట్ల జిల్లావాసి అమెరికాలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజరి గ్రామానికి చెందిన గోపీకృష్ణ ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆదివారం గుర్తు తెలియని 16 ఏళ్ల దుండగుడు జరిపిన కాల్పుల్లో గోపీకృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. ఒక షాపింగ్ మాల్లో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తున్న గోపీకృష్ణపై దుండగుడు 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. కొనుగోలుదారుడుగా వచ్చిన దుండగుడు నేరుగా పాయింట్ బ్లాక్ లో కాల్పులు జరిపి సిగరెట్ పెట్టి తీసుకుని ఉడాయించాడు. ఉన్నత చదువులు నిమిత్తం అమెరికా వెళ్లిన కుమారుడు విగత జీవి కావడం గోపీకృష్ణ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిందితుడిని అమెరికా పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నివాస స్థలాల కోసం సేకరించిన ప్రతి ఎకరా భూమిపై సమగ్ర విచారణ చేపడతామని
ఉపాధి హామీ పథకంలో జరిగిన ప్రతి ఖర్చును ఆడిట్ చేయిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నాదెండ్ల మనోహర్ మంత్రి హోదాలో తొలిసారి కొల్లిపర మండలానికి రావడంతో నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నంది వెలుగు నుండి అత్తోట, చివలూరు, దావులూరు, కోడలి దాటి కొల్లిపరకు చేరుకున్నారు. స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేశారు. గ్రామ కోడలిలోని ఆంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పలువురు శాలువా కప్పి పూలదండలు వేసి సత్కరించారు. కొల్లిపర మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొల్లిపర మండలాన్ని రాష్ట్రంలో తొలి వరుసలో ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో పొదుపు, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పురోగతి కొరవడిందన్నారు. ఇంటింటికి కుళాయి, తాగునీటి వసతులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయం, ఆరోగ్యం, పొదుపు రంగాల్లో నూతన అధ్యాయానికి తెరతీద్దామన్నారు. మండలంలో ధాన్యం దిగుబడులు, సేకరణ, పెట్టుబడి రాయితీ, ఎరువులు, వ్యవసాయ ఉపకరణాలు, సాగునీరు, విద్యుత్ సదుపాయం అంశాల్లో అధికారులు తక్షణం అప్రమత్తం కావాలని సూచించారు. మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతామన్నారు. డయేరియా కేసులు గుర్తించామంటూ వైద్య సిబ్బంది పేర్కొనడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు. గ్రామ స్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వైద్యులకు సూచించారు. రేపల్లె కాలువపై వంతెన నిర్మాణానికి అనుమతులు తీసుకొస్తామని పేర్కొన్నారు. సమీక్ష సమావేశానికి ఎంపీడీఓ విష్ణుప్రసాద్ అధ్యక్షత వహించగా తహసీల్దార్ శ్రీనివాసులు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏ స్టేజ్లో ఉంది టెండర్స్? టెండర్స్ రిసీవ్ ఆఫర్ చేశారా? టెండర్స్ రిసీవ్ ప్రాసెస్ చేయండి. ఇవాళ 21st కదా, నేను నాకు మంత్ ఎండ్ కల్లా దాన్ని కొలికి తీసుకున్నాను. ఫస్ట్ వీక్ కల్లా అది నాకు ఆర్డర్ ఇష్యూ చేసినట్టు చూడండి. చెప్పండి, ఎస్సీ చెప్పండి. తర్వాత ఏఎంసీ గ్రాంట్ కింద పార్ట్ డోర్స్ అని చెప్పి రిపేర్స్ కింద ట్యాంక్స్ తీసేస్తాను. ఫస్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదని చెప్పి టెండర్స్ తీసుకుని కూడా నోటీస్ దేనికి ఇచ్చారు గ్రాంట్? అది తర్వాత నాబార్డులో ఇచ్చాను. 6 నెలల వరకు హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకుండా శాంక్షన్ చేశాను. టెండర్స్ పిలిచిన కూడా నోటీస్ కాంట్రాక్ట్ బాధ్యత కూడా వర్క్ చేసిన అదే ఎంత కన్ఫ్యూజన్ ఉంటే కాంట్రాక్ట్ ఎందుకు వస్తారు? రాదు కదా, అసలు ఇవ్వలేదు కదా. వర్క్ శాంక్షన్ చేసి హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు సార్. చూడండి, టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే దాన్ని సర్చ్ చేయండి. దాని హెడ్ ఆఫ్ అకౌంట్ క్లియర్ ఉంటేనే కాంట్రాక్టర్ ముందుకు వస్తారు సార్. దాన్ని సార్ మళ్ళీ రివ్యూ చేయండి. నేను మళ్ళీ డీటెయిల్ రివ్యూ చేస్తాను. ఎందుకంటే అనుకోకుండా బాగా ఆలస్యం అయిపోయింది కాబట్టి అమౌంట్ ట్రబుల్ ఇవ్వాలి. ప్రస్తుతానికి మాత్రం అంటిల్ యూ డూ ఎన్ ఆడిట్ లైక్ ఐ టోల్డ్ హిమ్, స్టాప్ ఆల్ వర్క్స్, విల్ గో ఫిజికలీ అండ్ సీ అండ్ దెన్ ఓన్లీ అప్రూవ్. ఓకే, దాంట్లో 1540 ఫీట్లు గ్రౌండ్ ఏం చేశారు, 710 ఫీట్లు గ్రౌండ్ కాలేదు సార్. వాటిలో కూడా 1019 ఫీట్లు కంప్లీట్ అయింది సార్. 33 ఏమో రూఫ్ క్యాస్ట్ స్టేజ్లో ఉన్నాయి, 54 ఏమో రూఫ్ లెవెల్ స్టేజ్, 26 ఏమో లింటర్ లెవెల్ స్టేజ్, 395 ఏమో బేస్మెంట్ స్టేజ్, 14 ఏమో ప్రీతి బీమ్ స్టేజ్లో ఉన్నాయి సార్. సార్ మొత్తం మనకి మండలానికి 2250 ఫీట్లు శాంక్షన్ సార్. దాంట్లో 710 ఫీట్లు నాట్ స్టార్ట్ అయ్యాయి సార్, కట్టుకోలేదు ఇంకా. మొత్తం ప్రీతి బీమ్లో 14 ఫీట్లు, బేస్మెంట్లో 395, లింటర్ లెవెల్లో 26, రూఫ్ లెవెల్ 54, రూఫ్ క్యాస్ట్లో 33, కంప్లీషన్లో 1019 సార్. మొత్తం 1540 ఫీట్లు గ్రౌండ్ అయింది సార్. లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారు? 15 days అవుతుంది సార్. 6వ తారీఖు నుంచి ఆన్లైన్ క్లోజ్ చేశారు సార్. ఎన్ని నెలలకు చేశారు లాస్ట్? 5వ తారీఖు ఎన్ని నెలలకు చేశాం సార్. అంటే ఆల్మోస్ట్ 60 days గ్యాప్ తర్వాత మీకు విండో ఓపెన్ అయినప్పుడు ఒకే ఒక పేమెంట్ చేశారు. విండో ఇవాళ ఓపెన్ అయింది సార్.
విండో క్లోజర్ ఒక రోజు ముందా కంప్లీషన్ లెవెల్స్ కరెక్టేనా మీ నంబర్స్? కరెక్టే సార్, ఆన్లైన్ చెక్ చేశారా మీరు? చెక్ చేస్తాను. మీరు నాకు ఈ లేఅవుట్స్ మొత్తం ఒకసారి రెవెన్యూ రికార్డ్స్ ఇవ్వండి. ఏ విలేజ్కి ఆ విలేజ్ ఒకసారి నాకు ఆడిట్ ఇప్పించండి. ఆలోచిస్తాను రేపటి నుంచి డ్రైవ్ చేసి కొలిపర్ మండలం ఉన్న ప్రతి 28 ఏమైతే కాలనీస్ అన్నారో 28 కాలనీస్ ఫిజికల్ చెక్ చేసుకుని మీరు నాకు రిపోర్ట్ ఇవ్వండి. 28 లేఅవుట్స్ది రెవెన్యూ రికార్డ్స్ మీరు ఏ ల్యాండ్ ఎలిమినేట్ చేశారో ఆ రికార్డ్స్ చూపించండి. చూపించండి నాకు తర్వాత. 60 lakhs మీరు ఆల్ ఇరిగేషన్ కెనాల్స్ వితిన్ 15 days ఇమీడియట్గా మొదలు పెట్టించాం. నామన్ క్లియర్ అవన్నీ మనకు తెలుసు, అంతా చేసాం కదా. సేమ్గా అదేనే ఆ గైడెన్సే ఇచ్చింది. కొలిపర్లో రైతులు ఎవరు కూడా మాకు ఇబ్బంది కలుగుతుంది అనే భావన కలగకుండా ఈ కాలువలన్నీ కూడా కొలిపర్లో అన్ని కెనాల్స్ పెట్టారు, అన్నీ క్లియర్ చేయండి. అన్నీ క్లియర్, దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కువగా మనకి రైతులు అడిగేది ఏ ప్రాంతం నుంచి ఇవ్వండి, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలా బ్రాంచ్ కెనాల్స్కి వచ్చేసి డీసీ టీమ్ పెట్టింది సార్. మెయిన్ ఏంటంటే వీక్లో మెయిన్ కెనాల్స్ ఉంటాయి కానీ బ్రాంచ్ కెనాల్స్ ఏంటంటే ఎవరి డీసీ ఫస్ట్ ప్రయారిటీ ఏం చెప్పండి నాకు, దాంట్లో నా సీరియల్ నెంబర్ చెప్పండి. మన కల్లా బ్రాంచ్ కెనాల్స్ ప్రయారిటీ సార్. మోస్ట్ బ్రాంచ్ కెనాల్ ఈ 9లో మీ సీరియల్ నెంబర్లో మీరు నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నంబర్ 8 and 9 ఎప్పుడు మొదలు పెడతారు ఈ పని? ఇవి నిన్న అప్రూవ్ ఇచ్చారు సార్. కడా కమిషన్ మీటింగ్ మళ్ళీ ఆయన ఇవ్వండి. మండే ప్రొసీడింగ్ వస్తుంది సార్. వెన్స్డే పని మొదలు అవ్వాలి. ఓకేనా? జలజీవన్ మిషన్లోనే జేఏసీ కాలనీస్ కూడా శాంక్షన్స్ ఉంటాయి సార్. దాంట్లో మాకు 20 లేఅవుట్స్కి శాంక్షన్స్ ఉంటాయి సార్. 20లో సార్ 7 వర్క్స్ కంప్లీట్ చేసాం సార్. 16 వర్క్స్ ఇంట్రెస్ట్ చేసాం సార్. 5 వర్క్స్ ప్రజెంట్ ప్రోగ్రెస్లో ఉంది సార్. 4 వర్క్స్ నాట్ స్టార్టెడ్ సార్. అలాగే ఈ గడప గ్రాంట్ కింద సీసీ డ్రైన్ కన్స్ట్రక్షన్కి కొలిపర మొత్తంలో మనకి 26 వర్క్స్ శాంక్షన్ అయింది సార్. ఏమైనా ఇన్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? చేస్తున్నాం. ఏం ఇన్స్పెక్ట్ చేస్తున్నారు? డ్రైన్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తాం సార్. వాటర్ సప్లై ఇన్స్పెక్ట్ చేస్తున్నారు? వాటర్ సప్లైస్ వచ్చేసి సార్ మాకు బీడబ్ల్యూ స్కీమ్స్ మండలం మొత్తం మీద ఏజీలో 314 పెండింగ్ ఉన్నాయి సార్. అవి మొన్న ఎస్టిమేట్ శాంక్షన్ అయింది సార్. ఇప్పుడు వర్షాలు పట్టడం వల్ల కొంచెం లేట్ అయింది సార్. పోల్ సెట్ చేసాం సార్. కొద్దిగా ఒక 1 month వర్షాలు పడుతుంటే కంప్లీట్ అయిపోయింది సార్. రైట్ చేయాలి. దీంట్లో కరప్షన్ జరిగితే టాలరేట్ చేయాలి. వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? నేను వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి ఒక 40 గ్రూపులు అయినాయి సార్. 2 సంవత్సరాలు 40 గ్రూపులు? అవును సార్. అంటే అందరూ కూడా గ్రూపుల్లోకి వచ్చేసారు సార్. కాబట్టి పర్ఫార్మెన్స్ లెవెల్ ఏంటి? నేను ఉన్నప్పుడే 1200 ఉండే గ్రూప్స్. అవును సార్. 1400 ఏంటి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత? అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా గ్రూపుల్లోకి వచ్చేసారు సార్. మోటివేట్ చేస్తున్నారా మీరు? చేస్తున్నారు సార్. పికప్ చేయండి మీరు. మైనారిటీ గ్రూప్స్ తక్కువ ఉన్నాయి కదా. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు తప్ప, కొత్తగా వచ్చే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గ్రూప్స్లో కవర్ అయ్యారు సార్. ఎంత ఇచ్చారు లింకేజెస్ టోటల్? లింకేజెస్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికి 88 కోట్ల రూపాయలు ఇచ్చాం సార్. 47 cases are registered. They are registered in this mandal. Yes, correct? Yes, sir. Which villages are the majority? Davuluru. October, sir. When the news item was telling me, spandistara? స్పెషల్ టేకప్ చేశారు సార్. వెయిట్ చేశారు సార్. 40 lakhs మేము శాంక్షన్ చేసి ఇప్పుడు అర్జెంట్గా చేపిస్తుంటే వాళ్ళు నోటీస్ వెరిఫికేషన్ అంటే అందుకే అంది ఫ్రాడ్ జరిగేది. ఇక్కడే మీ దగ్గర ఫ్రాడ్ జరిగేది. మీరు సక్రమంగా డీసెల్టింగ్ చేస్తుంటే అసలు డిస్కషన్ లేదు. 40 lakhs ఎందుకు ఇస్తాం ఇప్పుడు శాంక్షన్ చేసుకుంటాం? ఏ కాలంలో డీసెల్టింగ్ చేశారు మీరు? ఎక్కడ చేశారు? ఒక్క కాల్ ఎవరు చేశారని నేను ఊరుకున్నాను. సస్పెండ్ చేపిస్తారు అంటే కంప్లీట్ ఆడిట్. టోటలీ స్టాప్ దాట్. ఓకేనా? ఒక కాల్ ఇవ్వరు జరగకూడదు. మీ ప్రయారిటీ అంతా ఇప్పుడు మిగిలినంతా కూడా మీరు ఇమీడియట్గా మీరు కోఆర్డినేట్ చేసుకుని డ్రైన్స్ ఏఈతో ఇరిగేషన్ ఏఈతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు చేసే వర్కుల్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫినిష్ చేయించండి. చిన్న కాలువలు, మెయిన్ కాలువలు కూడా అర్జెంట్గా అయిపోవాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్.
దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతి పత్రం అందజేసిన పసుపు రైతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.